రేపు 13న జరిగే ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఆయన నెల్లూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనిపించుకొని ఆయన చెప్పగానే మన పార్లమెంటు ఎంపీగా రావటం అనేది చాలా సంతోషం. ఆయన మన ఊరు రావటం ఇంకా సంతోషం. మన కారుమంచి గ్రామం రావటం సంతోషం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం. నిజంగా మాట్లాడాలంటే వాళ్ళకి నిజంగా తెలుగుదేశం పార్టీకి బలం ఉంటే మరి ఇక్కడ ఈ సెంటర్లో మనం చెప్తా ఉన్నాం, అదే మీకు బలం ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతూ ఉన్నాను, ఎందుకు బీజేపీ అని అడుగుతూ ఉన్నాను. 3 జెండాలు కలిపి మలిపెట్టినా కూడా కింద పెట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా పైకి వచ్చేదానికి అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చెప్తుంటారు ఇవాళ అమ్మఒడి పేదవాళ్ళకి అకౌంట్లో అందిస్తున్నారు, ఆసరా పేదవాళ్ళ అకౌంట్లో అందిస్తున్నారు, మరి చేయూత పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు, మరి రైతు భరోసా పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు, ఆసరాతో పాటు వసతి దీవెన, విద్యా దీవెన పేదవాళ్ళ బిడ్డలకు అందిస్తున్నారు. మూలనున్న పెద్దామకు కూడా అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా అకౌంట్లు వేస్తున్నారు. ఇక్కడ కాలేజీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీ గతంలో ఎప్పుడు మహానుభావులు చేస్తే దాన్ని బందిలి దొడ్డిలాగా చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అందువల్ల అన్ని విధాలా మీకు మంచి జరిగింది కాబట్టి ఈ ఊర్లో సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, అదే గోడౌన్స్ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్ కానీ, ఇవన్నీ కనిపిస్తున్నటువంటి అభివృద్ధి. ఇన్ని కనిపిస్తున్నా మా అబద్ధాలు చెప్పటం మటుకి ఆనవాయితీ అయిపోయింది. ఈ ఊర్లో గతానికి ఇప్పటికి పోల్చుకోండి, చూసుకోండి. ఆ చూసుకుంటే మీకు అర్థమైంది ఈ ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేసింది. అందరికీ పేదవాళ్ళకి దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొరల పార్టీ వాళ్ళు చెప్తారు మేము దొరలమయ్యా, మిమ్మల్ని ఓటు కాడికి వస్తే తోలు తీస్తారు, నా తొక్క తీయండి తీసేవాడు. నేను ఒక్కటే చెప్తున్నా, బ్రహ్మనాయుడు ఉండగా ఎవడు ఏమీ చేయలేడు, ఏమీ కదిలేడన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బెదిరింపులు ఒకప్పుడు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా, ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం అని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. అదే తిరిగి మాట్లాడితే మనిషి పెట్టుకోవాల్సి వస్తుందనే సంగతి తెలుసుకోండి. మీ త్వరల సొంత పేదవాళ్ళు ఓటేయడానికి కూడా అవకాశం లేదా? పేదవాళ్ళ బూతుకాడికి కూడా రానివా? పేదవాళ్ళంటే అంత చులకన? ఎవరన్నా గాజులు తొడుక్కున్నారనుకున్నారా? అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి నేను ఒక్కటే చెప్తున్నా, బ్రహ్మనాయుడు బొందులో ప్రాణంగా మిమ్మల్ని ఎప్పుడూ కదిలేదన్న సంగతి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ, మంచికి మంచి, చెడుకు చెడు
మంచి కావాలి, మంచిని చెయ్యాలని, మంచి కోసం మా ఈ ప్రయత్నం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సక్రమంగా ఉండగా సక్రమంగా అదే బలం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ప్రజల ఓట్లేస్తే ఆ ఓటు బలంతో ఎవరు బలం ఏందో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి చాలా సమయం మీకు స్వేచ్ఛ ఉంది, మీకు అధికారం ఉంది. మీరు ఎవరు మా చేతి కింద నీళ్లు తాగట్లేదు, అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరు ఓటు వదిలేసుకోండి, ఆ ఓటుకి ఆ హక్కు మీది అని చెప్తున్నాను. అది గుర్తు చేసుకోండి. పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళని బెదిరిస్తే బెదురుతారనుకుంటే పేదవాడు ఎవడు మా చేతి కింద నీళ్లు తాగలేదన్న సంగతి గుర్తు చేసుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి చాలా సమయం అయింది, లేట్ అయినందుకు